గ్రంథంలో నుంచి ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం సహాయకరంగా చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో అనగా. మంచిది. చదవబడిన లేఖనం మన వినికిల్లో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఆల్రెడీ ఆయన దాసులు ప్రార్థన చేశారు కాబట్టి నేను ప్రార్థన చేయట్లేదు, దయచేసి గమనించండి. నా పేరు ఆల్రెడీ ప్రకటన చేసిన రీతిగా సాయి కృష్ణ. మాది గుంటూరు జిల్లా తాడికొండ మండలం. ఆ మండలంలో ఒక చిన్న గ్రామం బుక్కామన. మా తల్లిదండ్రులకి 4 సంతానం. 2 అక్కలు ఉన్నారు, ఒక అన్న ఉన్నాడు. ఇద్దరు కుమార్తెలు, 2 కుమారులు మా తల్లిదండ్రులకు కలిగిన సంతానం. దేవుని యొక్క ప్రేమ చేత మేము విగ్రహారాధనలో ముందు కొనసాగేవాళ్ళం. ప్రియమైన సోదరి సహోదరులారా, మా జీవితాలు ఒకప్పుడు విగ్రహారాధన చేసేవారు. మా తల్లిదండ్రులు మోక్షానికి ఎలా ముందు కొనసాగాలి అనే విషయాల మీదగా ఎక్కువ మేము ధ్యానం చేసేవారు. మా తల్లిదండ్రులు కూడా కొన్ని మా జీవితాల్లో వాటిని అనుమతించేవారు. ఆ విధంగా మా జీవితాలు కొనసాగుతుండేవి. మా తల్లిదండ్రుల పేర్లు సాంబశివరావు, అలాగే మా తల్లిగారి పేరు విమల. యాదవ కులములో, ఇటువైపు గొల్లలు అంటారు, ఆ కులములో నేను పెరిగి ముందు కొనసాగుతూ ఉండగా దేవుడు నన్ను ఆకర్షించుకున్నాడు. ఎలా ఆకర్షించుకున్నాడో ఆ విషయాలు మీకు నేను తెలియజేస్తాను. దయచేసి ఇక్కడ నిలబడ్డానంటే ఎంత మాత్రం కూడా యోగ్యులు కాదు, కానీ గొప్పవాళ్ళు కాదు, కానీ కేవలం ఆయన అపారమైన కృప చేత ఆయన రక్తంలో ఏ విధంగా కడిగాడో ఆ విషయాలు నేను మీకు తెలియజేస్తాను. చిన్ననాటి నుంచి మా తల్లిదండ్రులు విగ్రహారాధనలో మమ్మల్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. మోక్షం పొందుకోవడానికి కొన్ని పుణ్యక్షేత్రాలు మేము దర్శిస్తూ ఉండేవాళ్ళం. ప్రతి సంవత్సరం తిరుపతి కానీ, కాణిపాకం కానీ, కాళహస్తి, శ్రీశైలం, కనకదుర్గమ్మ గుడి, ఈ విధంగా కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మోక్షం కలుగుతుందని, నెమ్మది కలుగుతుందని మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రతి సంవత్సరం, మా అక్కలు కానీ, నన్ను కానీ, మా అన్నను కానీ వీళ్ళని బట్టి మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. పుణ్యక్షేత్రాలు మేము దర్శిస్తూ ఉండేవాళ్ళు. తద్వారా మోక్షం కలుగుతుందని ఆలోచన కలిగి ఉండేవాళ్ళు. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు పుష్కర ఘాటుల్లో, ఆ యొక్క స్థలాల్లో మునిగి లేస్తే పాపాలు పోతాయని మా జీవితాల్లో ఆ కోనేరుల్లో అక్కడ మునిగి లేచేవాళ్ళం. 12 సంవత్సరాలకి ఒకసారి పుష్కర ఘాటుల దగ్గర, నదుల దగ్గరికి వెళ్ళి మునిగి లేచేవాళ్ళం. తద్వారా మోక్షం కలుగుతుందని మేము నమ్మకం ఉంచేవాళ్ళం. అంత మాత్రమే కాదు, కానీ ఈ పుష్కర ఘాట్లు అలాగే పుణ్యక్షేత్రాల్లో దర్శించేటప్పుడు దాన ధర్మాలు చేస్తే మోక్షం కలుగుతుందని, పరలోకం కలుగుతుందని మా తండ్రి సంపాదించిన ఆస్తిలో మాకు కొంత ఇచ్చేవాడు. చిన్నపాటి ధర్మాలు చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే మా స్థలాల్లో కూడా చిన్నపాటి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాళ్ళం. తద్వారా మోక్షం కలుగుతుందని నమ్మేవాళ్ళం. అట్లా మా భక్తి కొనసాగుతూ ఉండేది. అలాగే మా ఇంటి పేరు చింక. ఇక్కడ కూడా అందరి ఇంటి పేర్లు ఉంటాయి. మా ఇంటి పేరు చింక. మా ఇంటి పేరిట
మాకు ఒక దేవత ఉండేది మా గ్రామానికి సమీపంగా. ప్రతి సంవత్సరం వెళ్ళి 2 మేకపోతులు మేము అర్పించేవారు. 5 సంవత్సరాలకు ఒకసారి 40 నుండి 50 మేకపోతులు, గొర్రెపోతులు 5 రోజులు పండుగ జరిగేది. ఇలా బలి అర్పించడం ద్వారా మోక్షం కలుగుతుందని మేము ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళం. ఈ విధంగా ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మోక్షం కలుగుతుందని తెలియచేసేవారు, కానీ ఎంత మాత్రం కూడా నాలో తీరని బాధ మిగులుతూ ఉండేది. అలాగే అనేక దేవుల్ని నేను నమ్ముతూ ఉండేవాడిని. అలాగే మా ఇంటి వెనకాల చిన్నపాటి చర్చిని ప్రారంభించినప్పుడు అక్కడికి కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. మేము నమ్మే దేవునితో పాటు యేసుక్రీస్తు కూడా ఒకడని నమ్మకం ఉంచేవాళ్ళం. ఇట్లా జీవితం ముందు కొనసాగుతూ ఉండగా ప్రియమైన సోదరి సహోదరులారా, ఒకనాడు ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉండగా నా యొక్క యుక్త కాలంలో, యవన ప్రాయంలో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక షూరిటీ అనేది ఉండేది కాదన్నమాట. నిరీక్షణ అనేది ఉండేది కాదు. ఇన్ని చేస్తా ఉన్నాం, మరలా చేస్తా ఉన్నాం, కానీ మోక్షం పొందుకుంటామా? నెమ్మది లేని స్థితి, హృదయములో ఏదో ఆవేదన, తెలియని బాధ. ఇన్ని చేస్తున్నా సరే నెమ్మది లేని పరిస్థితి ఉంటా ఉంది. యవన కాలంలో ముందు కొనసాగుతున్నప్పుడు ఆలోచనలు మారిపోతా ఉన్నాయి, క్రియలు మారిపోతా ఉన్నాయి, మాటలు మారిపోతా ఉన్నాయి. వీటన్నిటిని బట్టి నా హృదయంలో బాధ కలుగుతూ ఉండేది, నెమ్మది లేని స్థితి. ఇవన్నీ చేస్తున్నా కూడా నిరీక్షణ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల మధ్య నేను ముందు కొనసాగుతూ ఉండగా దేవుని సేవకులు యేసన్న గారి సాక్ష్యం అనేది నేను విన్నానండి. 10వ తరగతి చదివేటప్పుడు నా దగ్గర ఒక మొబైల్, నేను అప్పుడు 10వ తరగతిలో నేను మొబైల్ కొనుక్కున్నాను. ఆ 10వ తరగతిలో ఉన్నప్పుడే యేసన్న గారి సాక్ష్యం అనేది వీడియో ద్వారా అది ఇంటర్నెట్లో పెట్టడం జరిగింది. యేసన్న గారి సాక్ష్యం విన్నాను. అంతకు ముందే గుడారాల పండుగకి నేను వెళ్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు ఓసన్న మందిరానికి మాకు సమీపంగా ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఓసన్న మందిరాన్ని నేను దర్శిస్తూ ఉండేవాడిని. ఇటు గుడులు దర్శిస్తూ ఉండేవాళ్ళం, అలాగే ఓసన్న మందిరాన్ని కూడా దర్శిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ సాక్ష్యం నేను విన్నానో, యేసన్న గారి యొక్క జీవిత సాక్ష్యం నేను విన్నానో, అప్పుడు నాకు అర్థమైందండి. అంతకుముందు నేను నమ్మే దేవుళ్ళో యేసుక్రీస్తు కూడా ఒకడే అని నేను నమ్మేవాడిని. ఎప్పుడైతే యేసన్న గారి సాక్ష్యం నేను విన్నానో, ఆ తర్వాత తెలుసుకున్నాను యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడని. ఆయన మాత్రమే నా పాపాలు కడిగి ఆయన పవిత్రపరిచి పరలోకాన్ని అనుగ్రహించేవాడు, మోక్షాన్ని అనుగ్రహించేవాడని నేను సంపూర్తిగా నమ్మడం జరిగిందండి. నా హృదయంలో నమ్మిక కలిగింది. ప్రియమైన సోదరి సహోదరులారా, యేసన్న గారి తండ్రి యొక్క ఆ యొక్క కోడి పుంజుల్ని నోటితో తెంపి పడేసేవాడు అనమాట. వాళ్ళు ఆ యొక్క అర్పణలు బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఆ పాపం ఆయన మీద పడిందని బాధపడుతున్న సమయంలో యేసన్న గారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లు ఆ సాక్ష్యంలో మనం చూస్తాం అనమాట. ఆయన జీవితం మార్చబడినట్లు, ఆయన చక్కగా సేవ చేసినట్లు మనం చూస్తాం. అయితే నా జీవితంలో యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన మాత్రమే దేవుడని, ఆయన కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడని, ఆ కలవరిలో యేసుక్రీస్తు చిందించిన రక్తం నా పాపాలని కడిగేదని నేను నా హృదయంలో విశ్వాసం ఉంచానండి. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నా హృదయంలో విశ్వాసం ఉంచాను. తద్వారా అయ్యా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించని ఆ క్షణాన్ని నేను ప్రభు దగ్గర నేను ఒప్పుకున్నాను. ఆ క్షణాన్ని ఎప్పుడైతే నా హృదయంలో ఏదో తీరని బాధ ఉందో, ఎన్ని చేసినా నా హృదయంలో తీరని బాధ, నెమ్మది లేని పరిస్థితి, ఆ క్షణాన్ని ఏదో నా హృదయంలో ఒక నెమ్మది, ఒక శాంతి, నా యొక్క సంతృప్తి, నాకు దేవుడు ఎంతో సంతృప్తిని రక్షణ ద్వారా దేవుడు కలిగించాడండి. ఆనాటి నుంచి ప్రభువుని నమ్ముకొని నేను ముందుకు కొనసాగుతా ఉన్నాను. ప్రియమైన సోదరి సహోదరులారా, యేసు ప్రభు నమ్ముకున్నాను, కానీ చాలా ప్రశ్నలు ఉన్నాయి బైబిల్ని చక్కగా ప్రార్థన చేసుకోవడం,
ప్రభువుతో గడపడం, బైబిల్ చదువుకోవడం, నేను నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడిని. మా ఇంట్లో ఎవరు ప్రభువుని నమ్ముకోలేదు. అయితే వారు ఆ విగ్రహారాధనలోని ముందు కొనసాగుతూ ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకొని నేను ముందు కొనసాగుతూ ఉండగా మాకు కూడా అప్పుడప్పుడు చర్చికి వస్తూ ఉండేది. అయితే ఆ తర్వాత నమ్ముకున్న తర్వాత మాకు కూడా క్రీస్తు గురించి మరింతగా పరిచయం చేయడం, తద్వారా నేను మా అక్క చర్చికి, ఇంటి వెనకాల ఉన్న చర్చికే మేము వెళ్తూ ఉండేవాళ్ళం. ప్రియమైన సోదరి సహోదరులారా, తద్వారా నేను ముందు చదువుల నిమిత్తమై గుంటూరు వెళ్ళి నా యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు ఎంతో కృపను అనుగ్రహించాడు. అయితే నేను గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడే నేను బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. మా తండ్రి గారు చెప్పారు, నువ్వు బాప్తిస్మం తీసుకుంటే ఇంట్లోకి రావడానికి వీల్లేదని చెప్పాడు అనమాట. నిజంగా నేను ప్రభుని ఆరాధించకుండా ఉండలేను. నా ప్రభువుని నేను నమ్ముకున్నాను. నా ప్రభువుని ఆరాధించాలి, ఆయన యొక్క రక్తమాంసంలో పాలిభాగస్తుని అవ్వాలని నేను హృదయంలో పురికొల్పబడి ఆత్మచేత ఆవేదన కలిగి, ప్రియమైన సోదరి సహోదరులారా, సమీప గ్రామంలో మరి పొన్నికల్ అనే గ్రామంలో మా ప్రాంతానికి పొన్నికల్ నుంచి దేవుని సేవకులు ఇమానియల్ గారు వస్తూ ఉండేవాళ్ళు. మా గ్రామంలో కూడా ఆయన సేవను కొనసాగించేవారు. అట్లా ఆ గ్రామంలో బాప్తిస్మం తీసుకోవడానికి ప్రభు కృపను చూపించాడు. తద్వారా బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి నమ్మకంగా ప్రభుని సేవించడం, ప్రభు కొరకై నమ్మకంగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవించడానికి దేవుని వాక్యం చదువుకొని నేను ముందు కొనసాగుతూ ఉండేవాడిని. నేను యేసు ప్రభు నమ్మకం ముందు నేను నమ్మే దేవుళ్ళని నమ్మకంగా సేవించేవాడిని, యథార్థంగా ముందు కొనసాగేవాడిని. ఏదైనా నా దేవుడు చేయగలడు అని నేను నమ్ముతూ ఉండేవాడిని. అలాగే యేసు ప్రభు నమ్మిన తర్వాత కూడా ప్రియమైన సోదరి సహోదరులు, ఇవన్నీ వట్టివని ఆలోచించేసి యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన అన్ని కొనసాగించగలడు, అన్ని ఇవ్వగలడు, అన్ని చేయగలడు, ఆయన సామర్థ్యం కలిగిన వాడని నమ్మకంగా, యథార్థంగా ముందు కొనసాగుతూ ఉండేవాడిని. తద్వారా దేవుడు నాకు అన్ని విషయాల్లో ఆయన సహాయం చేస్తూ వచ్చేవాడు, ప్రతి విషయంలో. అయితే నేను ఇంటికి వెళ్ళాను బాప్తిస్మం తీసుకొని. మా నాన్న, మా అమ్మ నాన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారనమాట. నన్ను లోపలికి రానిలేదు. అయితే ప్రభు కృపను బట్టి ఆ సమయంలో మా అన్న ఉన్నాడు. వాడు ఏమైనా తప్పు చేశాడా? మన వీధిలో చూస్తే చాలా మంది పిల్లలు చెడిపోయారు, యవనస్తులు. అయితే తమ్ముడు చాలా మంచిగా జీవిస్తా ఉన్నాడు. ఏదో జరిగిపోయిందిలే అని మా అన్న నన్ను లోపలికి తీసుకొని వచ్చాడు అనమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, వాస్తవానికి మా అన్న కూడా నమ్ముకోలా. కానీ ఆ యొక్క సమయంలో మా తల్లిదండ్రులు, మా తల్లిగారు చాలా 3 రోజులు అన్నం తినలేదు అనమాట. ఎందుకంటే ఆ చిన్న కుమారుడు తలగొరు పెడితే పొన్నామి నరకం నుండి తప్పిస్తారని మా యొక్క అమ్మ నమ్మకం అనమాట. మా అమ్మ 3 రోజులు అన్నం తినలా. ఎందుకంటే అయ్యో నా కుమారుడు, చిన్న కుమారుడు యేసు ప్రభు నమ్ముకున్నాడే, తలకూరు పెట్టడే అని బాధపడుతూ ఉన్నాను. మా తల్లిదండ్రులకు నచ్చ చెప్పి నా యొక్క చదువు నిమిత్తం గుంటూరెళ్ళి చక్కగా చదువుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అయితే దేవుడు, నేను చక్కగా చదువుకున్నాను. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, అలాగే ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, కాలేజ్ ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు చదువుల్లో ముందు కొనసాగడానికి సహాయం అనుగ్రహించాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఎక్కువ నేను బైబిల్ చదువుతూ ఉండగా ప్రభు యొక్క పని చేయాలని దేవుడు నాకు ఎక్కువ భావాన్ని కలిగించేవాడు. అయితే నేనేమో ఆ చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేస్తూ పరిచర్యలో సహాయకరంగా ఉండాలి, అనేక మందిని క్రీస్తు వైపు నడిపించాలి అని నేను ఆసక్తి కలిగి ముందు కొనసాగుతా ఉన్నాను. నేను చదువుకున్న దినాల్లో దేవుడు ఒక అనారోగ్యాన్ని పెట్టాడు. దాదాపుగా 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడైతే బలంగా కనపడతా ఉన్నాడు, కానీ ఆ యొక్క పడక మీద ఉన్నప్పుడు చాలా సన్నగా అయిపోయాను అన్నమాట. కేవలం ఎముకలు మాత్రమే మిగిలిపోయాయి. ఇక చనిపోతానేమో అని ఒక బాధ ఉంది, అయినా నిరీక్షణ ఉందన్నమాట. నేను యేసు ప్రభు నమ్ముకున్న, ప్రభు దగ్గరికి వెళ్తానని నిరీక్షణ. ఆయన స్వరం నాకు వినిపిస్తా ఉన్నాడు, నీవు నాకు అప్పగించుకో, నా పని చేయి, నేను నిన్ను చక్కగా బ్రతికిస్తాను అని ప్రభు నాకు హృదయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ క్షణంలో నేను, అయ్యా నన్ను బ్రతికించు, నీ సేవ చేస్తాను అని ప్రభు దగ్గర ఆ రోజు మాట ఇచ్చాను.
అయితే అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ఆనాడు వైరల్ ఫీవర్లో అనేక మంది చనిపోయారు, కానీ దేవుడు నన్ను బ్రతికించి సజీవ లెక్కలో ఉంచాడు. అయితే ఆయన ప్రభు కృపను అనుగ్రహించాడు, నన్ను స్వస్థపరిచాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ప్రియమైన సోదరి సహోదరులారా, నన్ను స్వస్థపరిచి ఆయన బలపరిచాడు. ఆ తర్వాత నేనేం చేయాలి? సేవలో ముందు కొనసాగాలి. కానీ సేవ చేయడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఎందుకంటే నేను బాగా చదువుతాను అనమాట. చదువు అంటే చాలా ఇష్టం. నాకు నమ్మకం ఉందన్నమాట, చదివి గవర్నమెంట్ జాబ్ కొడతానని. చదువులోనే ముందు కొనసాగుతా ఉన్నాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ కోచింగ్ వెళ్దామని ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆ టైంలో ప్రభు నాతో చర్చి టెర్రస్ మీద నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆ యొక్క ఎండాకాల సమయంలో ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సాయి కృష్ణ, నిన్ను నేను బ్రతికించాను కదా, నీకు జీవితాన్ని అనుగ్రహించాను కదా, నీవు నా సేవ చేయాలి, నీవు అనేకులకి సువార్త ప్రకటించాలి, అనేక మందిని నీవు బలపరచాలి అని ప్రభు నన్ను బలపరుస్తూ ఉండగా, నన్ను పిలుస్తూ ఉండగా, ఒకవైపు ఏమో నాకు సామాన్యమైన పరిస్థితి, ఉద్యోగం చేయాలని ఆశ, మరొక వైపు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే దేవుని మాట వినాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఒకవైపు నా ఆలోచన. ఈ రెండు తలంపుల మధ్య నేను వేదన పడుతూ ఉండగా దేవుని పని ప్రాముఖ్యంగా ఎంచి నేను ముందుకు కొనసాగుతా ఉన్నప్పుడు దయచేసి వాటర్ కొంచెం గత 3 రోజుల నుంచి స్వరపేటగా దెబ్బతింది. ఆయన ప్రభు కృప చూపించాడు ఈరోజు వాక్యం మాట్లాడటానికి మా స్థానిక సంఘంలో. అలాగే ఇక్కడ కూడా దేవుడు కొనసాగిస్తా ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. అయితే ఎక్కడ ఉన్నాం? ఆ సమయంలో వేదన పడుతూ ఉన్నాను. అలాంటి సమయంలో ప్రభు నాకు కృప చూపించి ఆదోనిలో బైబిల్ కాలేజీ స్టార్ట్ చేశారని తెలియచేశారు. దానికి అప్లై చేసుకోవడం జరిగింది. ఆదోని బైబిల్ కాలేజీలో చక్కగా వేదాంత విద్యను అభ్యసించి మా గ్రామం వెళ్ళి అక్కడ సేవ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అలా 2016లో ప్రారంభమైన సేవా పరిచర్య చక్కగా దేవుడు ఎంతో కృపను సహాయాన్ని అనుగ్రహించి బలపరుస్తూ ముందు కొనసాగిస్తా ఉన్నాడు. అయితే అట్లా ఆ తర్వాత చెన్నై కూడా వెళ్ళి ఆ చదువుకోవడానికి దేవుడు సహాయాన్ని అనుగ్రహించాడు. 2016లో ప్రారంభమైన పరిచర్య ముందు కొనసాగుతూ ఉండగా 2019లో నాకు డిసెంబర్లో ధనలక్ష్మి అనే స్త్రీతో, ఆమె నల్గొండ వాసి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆమెతో వివాహం జరిగిందండి 2019లో. దేవుడు మమ్మల్ని ప్రేమించి చక్కగా అక్కడ ఆ పల్లెటూరులో ఈ యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఇతనికి వివాహం కాదు, ఇతనికి పిల్లలు ఎవరు దొరుకుతారు, ఇతడు పిచ్చోడు అన్నట్టుగా కొంతమంది ఆలోచన చేస్తూ ఉండేవాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, లోకం దృష్టికి వెర్రివారంగా కనపడిన ప్రభు దృష్టికి మనం గొప్పవారం. అయితే దేవుడు ఆయన అపారమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి చక్కగా నన్ను ప్రేమించి అక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ తర్వాత దేవుడు మాకు 2 పిల్లలను అనుగ్రహించాడు. ఒక పాప, ఒక బాబు అనమాట. పాప పేరు ఎఫ్సి జాయ్, బాబు పేరు అలెక్స్ జెడ్సన్. పాప యూకేజీ చదువుతా ఉంది, బాబు నర్సరీ చదువుతా ఉన్నాడు. ఆ తర్వాత యొక్క వివాహం జరిగిన నాటి నుంచి మా తండ్రి గారి జీవితంలో కూడా మార్పు చూడడం జరిగిందండి. మా తండ్రి గారు కూడా చక్కగా యేసు ప్రభుని అనుసరిస్తా ఉన్నాడు, చర్చికి వస్తా ఉన్నాడు. నువ్వు బాప్తిసం తీసుకుంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అని చెప్పిన వ్యక్తి నా యొక్క జీవితాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి మా తండ్రి గారు కూడా ప్రతి ఆదివారం చర్చికి రావడం ప్రారంభించారండి. గత రోజుల్లోనే చక్కగా తీర్మానం చేసుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, 2019 నుంచి మా తండ్రి గారు
చక్కగా చర్చికి వస్తా ఉన్నాడు. ఈ విధంగా సేవా జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉండగా సేవా జీవితంలో 2019లో నేను నన్ను అభిషేకించడం జరిగింది పరిచర్య కొరకై. అయితే ఈ సేవా జీవితంలో కూడా సంసారాలైనా సాగవచ్చు కానీ సముద్రాలైనా ఈదవచ్చు కానీ కొన్నిసార్లు సంసారాన్ని ఈదలేమని తెలియచేస్తారు. అలాగే సంసారాన్ని ఈదలేని వాడు సంఘాన్ని ఈదలేడని మరొక సాగుతూ ఉంటుంది అన్నమాట. కనుక ఇలాంటి కష్ట పరిస్థితుల మధ్య, ఎన్నో కష్టకాల పరిస్థితుల మధ్య దేవుడు ఎంతో సహాయాన్ని అనుగ్రహించాడు. ప్రియమైన సోదరి సోదర, సేవా జీవితం అంటే చాలా కష్టంతో కూడిందనమాట. ఆ కరోనా కష్టకాల పరిస్థితుల మధ్య ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. చాలా కష్టాల మధ్య ముందు కొనసాగుతా ఉన్నాను. చిన్నపాటి సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నాను. కరోనా వచ్చింది, చేతిలో డబ్బులు లేవన్నమాట. మా తల్లిదండ్రులు మేము అందరం కలిసే ఉన్నాం. ఒక ఇంట్లోనే ఉంటాం కానీ ఎవరికో వాళ్ళు వండుకొని తింటా ఉంటాం. అయితే ఆ యొక్క కష్టకాల పరిస్థితుల మధ్య నా భార్య దాదాపుగా 3వ నెల గర్భిణి. చాలా కష్టాలు, చాలా ఆర్థిక ఇబ్బందులు, ఆ చర్చిలన్నీ మూతవేయబడ్డాయి. అయితే అలాంటి పరిస్థితుల మధ్య ప్రభు వైపు చూస్తా ఉన్నాం. ఎన్నడూ కూడా ఈ రోజు కూడా ఎవరిని చేజాపకుండా ప్రభు మీద ఆధారపడుతూ సేవలో ముందు కొనసాగామండి. అలాంటి కష్టకాల పరిస్థితుల మధ్య ప్రార్థన చేస్తా ఉన్నాను. చేతిలో డబ్బులు లేవు, ఆ బియ్యం మాత్రమే ఉన్నాయి, కూరగాయలు తీసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి కష్టకాల పరిస్థితుల మధ్య నా భార్య అప్పుడు గర్భిణీగా ఉంది. ఆమె ఏం చేస్తుందో తెలుసా? కూరలు తినడానికి ఇష్టం లేదనమాట. ఆ కష్టంలో ప్రియమైన వాళ్ళరా, నా దగ్గర అయితే వాస్తవానికి డబ్బులు లేవు కూరగాయలు తెచ్చడానికి. కానీ నా భార్య కూరలు తినడానికి ఇష్టం లేక అక్కడున్న కారం తీసుకొని దాంట్లో నూనె పోసుకొని కలుపుకొని అన్నం తింటా ఉందన్నమాట. చాలా బాగుందని భార్య చెప్తా ఉంది. ఫైనాన్షియల్ విషయాలు నా భార్యకి నేను చెప్పను అనమాట. నేను నా కన్నీళ్లు విడుస్తా ఉన్నా ఆ సమయంలో. నాకు తెలుసు అనమాట, నా దగ్గర డబ్బులు లేవు. కానీ ఈ కష్టకాల పరిస్థితుల మధ్య కూడా సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడని ప్రభువుని చాలా సంతోషించారు సమయంలో. ఆ సమయంలోనే ఆ సాయంత్రము నాకు ఒక ఫోన్ వచ్చిందనమాట. అనంతపురం నుంచి ఒక స్త్రీ, ఆమె భర్త చనిపోయాడు, రైల్వే డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి భర్త చనిపోయాడు. ఆమె 5,000 నా అకౌంట్ పంపించింది అనమాట. నేనైతే 3 రోజులైనా ఉపవాసం కలిగి ఉండగలను, కానీ భార్య పిల్లల్ని ఎంత మాత్రం కూడా వారిని పస్తులు పెట్టకుండా ఉండాలని ప్రయత్నం చేస్తాను. అప్పుడు నా భార్య పిల్లలు లేరు, కానీ దేవుడు అలాంటి పరిస్థితుల మధ్య ఎంతో సహాయం చేశాడు. ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి అన్నమాట. ప్రతి సేవా జీవితంలో చాలా అనుభవాలు నేర్పించాడు దేవుడు. ఎంతో సహాయాన్ని అనుగ్రహించి ముందుకు కొనసాగించాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, అట్లా నా సేవా జీవితం ప్రారంభమై అట్లా ముందుకు కొనసాగుతూ ఉండగా 2024 వరకు ముక్కాముల గ్రామంలో పరిచర్య చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. సమీప గ్రామాలు, అనేక గ్రామాలు వెళ్ళి సువార్త ప్రకటించడానికి, సండే స్కూల్ రిట్రీట్లు చేయడానికి, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి, అనేక సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్పడానికి దేవుడు కృపను అనుగ్రహించాడండి. అట్లా నా జీవితం ప్రారంభమైంది. అట్లా దేవుడు ఎంతో సహాయాన్ని అనుగ్రహించాడు. ఆదోని ప్రాంతానికి కూడా దేవుడు రమ్మని పిలుస్తా ఉండగా నేను చాలా నిర్లక్ష్యం చేశా. కానీ తద్వారా నేను చాలా నష్టపోయానండి, అనారోగ్యాలకి గురయ్యాను. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ఎంతో కృపను అనుగ్రహించాడు. తద్వారా తర్వాత ఆదోని సంఘర్షులు నన్ను సేవకి పిలవడం జరిగింది. ఆదోని సంఘానికి పిలిచినప్పుడు నేను ప్రభు చిత్తాన్ని కనిపెట్టడానికి మళ్ళా 4 నెలలు టైం తీసుకొని ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను అని ప్రభు నాకు వాగ్దానం, దేవుడు ధైర్యాన్ని ఇచ్చినప్పుడు ఆదోని ప్రాంతానికి వచ్చి వేరే ఆ స్థానిక సంఘములో సేవ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు. 2024 జనవరితో ప్రారంభమైన ఈ రాయలసీమలో ప్రారంభమైన పరిచర్య దేవుడు చక్కగా ఈ సంవత్సరంన్నర దేవుడు కృపను గురించి మమ్మల్ని బలపరుస్తూ ముందుకు కొనసాగిస్తున్నాడు. ఇది నా సేవా జీవితం, అలాగే నా సాక్ష్య జీవితం. కనుక ఇంతటితో నా సాక్ష్య జీవితాన్ని నేను ముగిస్తా ఉన్నాను. ప్రభు చిత్తం అయితే రేపు కానీ ఎల్లుండి కానీ చిన్న ఆపరేషన్ ఉంది. నాకు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ప్రాక్సిమల్ హ్యూమరస్ సర్జరీ జరిగింది.
ప్రభు చిత్తం అయితే రేపు కానీ ఎల్లుండి కానీ సర్జరీ జరుగుతుంది కనుక దాని కొరకే మీరు ప్రార్థన చేయాలని మనం తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇద్దరితో నా సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నాను. చెప్పుకుంటే చాలా ఉంది, కానీ ఇంతటితో నా సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నాను. ఈ సాక్ష్య జీవితం మీ అందరి కొరకై, మీ అందరి ఆత్మీయ పురుకోలుపు కొరకు ఉపయోగపడినట్లు దేవుడు దీవించాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. మంచిది, మన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 12వ అధ్యాయములో, ఆదికాండం 12వ అధ్యాయములో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ యెహోవా దేవుడు అంటా ఉన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము అనే పేరుకి ఈరోజు అబ్రహాము జీవితం మనం చూద్దాం. అబ్రహాం అనే పేరుకు జనములకు తండ్రి అని అర్థం అన్నమాట. ఏంటండి? జనములకు తండ్రి. ఇక్కడ అబ్రహాం అనే వ్యక్తి మనం చూస్తా ఉన్నాం. అబ్రహాం యొక్క జీవితం మనం ఆలోచన చేస్తే, ప్రియమైన సోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయములో 1-2 వచనాలు, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 1-2 వచనాలు, ఇంకా కొన్ని వచనాల్లో అబ్రహాము గురించి రాయబడినట్లుగా మనం చూడగలమండి. అబ్రహాముది కల్దీయ దేశం. ఏ దేశం? కల్దీయ దేశం. మనదే దేశం భారతదేశం. అబ్రహాముది కల్దీయ దేశం. అలాగే అబ్రహాము ఊరి పేరు ఊరు. ఏంటండి? ఊరు. మీ ఊరి పేరు ఏంటంటే ఊరు. అదేందయ్యా ఊరు అంటాం అంటే ఊరే అనమాట. అబ్రహాం ఊరి పేరు ఊరు. కల్దీయ దేశములో ఊరు అనే ఆ యొక్క పట్టణములో ఉండేవాడు. మెస్పొతోమియా అనే ప్రాంతములో యూఫ్రటీస్, టైగ్రిస్ అనే 2 నదుల మధ్య ఉన్న నాగరికత మెస్పొతోమియా నాగరికత అన్నమాట. ఈ నాగరికతలో పుట్టి పెరిగిన వాడు ఎవరు? అబ్రహాం. మెస్పొతోమియా నాగరికత, ఐగుప్తు నాగరికత, మన దేశంలో ఒక నాగరికత ఉంది. ఏ నాగరికత? సింధు నాగరికత, ఇండస్ సివిలైజేషన్. అలాగే బబులోను నాగరికత అని, మాలియా పార్సీక నాగరికత అని, గ్రీకు నాగరికత అని కొన్ని నాగరికతలు ఉన్నాయి. అయితే ప్రాముఖ్యమైన నాగరికత మెస్పొతోమియా నాగరికత. ఈ మెస్పొతోమియా నాగరికతలో అబ్రహాం అనే వ్యక్తి జన్మించిన వాడుగా మనం చూస్తాం. మరి తండ్రి పేరు తేరహుగా మనం చూస్తామండి. తేరహుకి 3 కుమారులుగా మనం చూస్తాం. అందులో ఒకడు అబ్రహాం. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆ యొక్క మెస్పొతోమియా ప్రాంతములో చాలా అభివృద్ధి చెందిన వారు అనమాట. ఆ రోజుల్లోనే వాళ్ళు చక్కగా పనిముట్లను ఎలా వాడాలో, అలాగే ఇల్లు ఎలా కట్టాలో, అలాగే మేడలు, ఆ ఇంటి మీద ఇల్లు ఎలా కట్టాలో మంచి నైపుణ్యత కలిగిన వారు అన్నమాట. చాలా వారు అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందు కొనసాగుతూ ఉన్నారు, ఆ రోజులకి వారు చాలా అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ అబ్రహాం అనే వ్యక్తి ఎక్కడ ఉండేవాడంటే మెస్పొతోమియాలో ఉండేవాడు. విగ్రహారాధన చేసేవాడు అనమాట. దేవతలు కాని దేవుళ్ళకి ఆరాధన చేసేవాడు. కొంతమంది ఇలా బైబిల్ పండితులు తెలియజేస్తా ఉన్నారు అన్నమాట. తేరాకు విగ్రహాలు చేసి వాటిని అమ్ముకునేవాడు. అట్లా వారి జీవితం కొనసాగుతూ ఉండేది. అట్లా వారు బాగా ఆస్తి సంపాదించారు, ఎందుకంటే అక్కడ విగ్రహాలకు నిలయం కాబట్టి. తద్వారా వారు ఉన్నతమైన కుటుంబంగా ఉందని తెలియజేస్తా ఉన్నారు. అయితే అబ్రహాము ఇది ఊహాత్మకంగా చెప్పబడింది అనమాట, బైబిల్లో లేదు ఈ విషయం. అబ్రహాము ఆ విగ్రహాలు చూస్తా ఉన్నప్పుడు అవి ఎంత మాత్రం కదలలేదు, మాట్లాడలేదు, చూడట్లేదు అని ఆలోచన కలిగి జీవిస్తా ఉన్నప్పుడు, నిజమైన దేవుడు ఎవరో ఉన్నారు, ఆయన గురించి తెలుసుకోవాలి అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలం. ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాం, కానీ ఎలా ప్రత్యక్షమయ్యాడో మనకు తెలియదు ఆ విషయం. ఎట్టకేలకు ఎవరైతే
దేవుని గురించి ఆసక్తి కలిగి ఉంటారో వారికి దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆ మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 1-2 వచనాలు సహాయకరంగా మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రధాన యాజకుడు ఆ ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురం ఉండక మునుపు మెస్పొతోమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఎవరంట అబ్రహాముకు ప్రత్యక్షమైంది చెప్పండమ్మా? మహిమ గల దేవుడు. అబ్రహాముకి మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. మహిమ గల దేవుడు అంటే ఆయన మాట్లాడేవాడు, ఆయన వినేవాడు, ఆయన చూచేవాడు, అలాంటి వాడు, ఆయన జీవము కలిగిన వాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆయన మహిమ గల దేవుడు. గ్లోరీ, మహిమ అంటే గ్లోరీ ఇస్ ద అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణ లక్షణాలని తెలియచేసేదండి. ఆయన గుణ లక్షణాలను మనం వర్ణిస్తూ ఉంటాం ఆరాధనలో. ఆయన మహిమ గల దేవుడు. ఆ మహిమ గల దేవుడు, జీవము కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే జీవము కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు, జీవము లేని వాటిని వదిలిపెట్టి జీవాధిపతిని అనుసరించడం ప్రారంభించాడు. ఎవరు? అబ్రహాం. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇంకా జీవము లేని వాటిని ఆరాధన చేస్తా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా యేసు ప్రభు నమ్మకుండా ఇంకా జీవము లేని వాటి వైపు తిరుగుతా ఉన్నావు. నీకు జీవము కలిగిన దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడు అనుగ్రహిస్తా ఉండగా, ఆయన దాసుల ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన అనేక విధాలుగా యేసుక్రీస్తు గురించి, జీవాధిపతి అయిన దేవుని గురించి ఆయన తెలియజేస్తూ ఉండగా, ఇంకా ఈ యొక్క సమావేశముల కూడికలో ఎవరైనా జీవాధిపతిని అంగీకరించకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నావా? దేవుడు ప్రత్యక్షత అనుగ్రహిస్తూ ఉండగా ఆయన చక్కగా నమ్ముకొని ఆ జీవాధిపతి జీవాన్ని అనుగ్రహించడానికి, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, పరలోక భాగ్యం అనుగ్రహించడానికి, నిత్యము యుగ యుగాలు ఆయనతో ఉండడానికి ఆ జీవాధిపతి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. అయితే ఆయన ఒప్పుకోవడమే. యేసు ప్రభు దేవుడాన్ని ఒప్పుకుంటే చాలు. దేవుడు నా కొరకే మరణించాడు, నా కొరకు, మన కొరకు కాదు, నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నీవు విశ్వాసం ఉంచితే చాలు హృదయమును. అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించనడిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన మహిమలోకి ఆయన ప్రవేశాన్ని అనుగ్రహిస్తాడు, నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అబ్రహాము దేవుని ప్రత్యక్షత పొందుకున్న అబ్రహాం. నీవు ప్రత్యక్షత పొందుకున్నావా? దేవుని ప్రత్యక్షత పొందుకున్నావా? ఒకసారి ఆలోచించేయండి. అయితే ప్రత్యక్షత పొందుకున్న అబ్రహాము ఎలా జీవించాడు ఒకసారి మనం ఆలోచించేద్దాం. అక్కడే 13వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. సహాయకరంగా 7వ వచనం చదువుకుందాం. 13:7. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టారు. ఆ కలహమందు కనానీయులు, పెరచ్చీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకున్న అబ్రహాము దేవుడు చెప్పిన మాట విని ఆ దేశము నుండి, ఆ బంధువుల యొక్క నుండి, ఆ ఇంటి నుండి, ఆ యొక్క కల్దీయ దేశము నుంచి ఎక్కడికి వచ్చాడు? కనాను దేశానికి వచ్చాడు. అక్కడ జీవిస్తా ఉన్నాడు. అక్కడ దేవుని కొరకై ప్రత్యేకంగా జీవిస్తున్న అబ్రహాము జీవితాన్ని మనం చూడగలమండి. మంచిది. మన దేవుని సేవకులు కూడా గుంటూరు ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి చక్కటి పరిచర్య, నిజంగా బంధువులను వదులుకోవాలి, స్థలాలు వదులుకోవాలి, అక్కడున్న సమస్తాన్ని వదులుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మీ మధ్య పనిచేస్తా ఉన్నారు. ప్రియమైన సోదరి సహోదరులు,
ఈ మధ్య ఎంతో ప్రత్యేకంగా వారి జీవితాలు మనం చూస్తా ఉన్నాం. ఇంతమందిని సంపాదించుకున్నారంటే వారి జీవితమే నిదర్శనం ప్రభు యొక్క ఔన్నత్యం. అబ్రహాము కూడా వారి జీవితాన్ని, ఆయన జీవితాన్ని మనం చూస్తే చాలా ప్రత్యేకంగా జీవిస్తా ఉన్నాడు అనమాట. అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము అంటే ఎవరు వచ్చారు కనాను దేశానికి? అబ్రహాం యొక్క తమ్ముని కుమారుడు లోతు కూడా వచ్చాడండి. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనం చూస్తాం. 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. దేవుని మాట విని ఆ కల్దీయ దేశములో ఏం వదిలిపెట్టాడు? దేశాన్ని వదిలిపెట్టాడు, బంధువులు వదిలిపెట్టాడు, ఇంటిని వదిలిపెట్టాడు. దేవుడు తక్కువ చేస్తాడని వదిలిపెడితే? అట్లానే మిమ్మల్ని ఈ ఊరు వదిలిపెట్టి పొమ్మని చెప్పలేదు. దేశాన్ని వదిలిపెట్టమంటే అబ్రహాము గారి స్పెషల్ కాల్ అనమాట. అంతేగాని ఇక్కడ మిమ్మల్ని అందరినీ బస్సును కూడా వదిలిపెట్టమని అర్థం కాదన్నమాట. దేవుని ప్రత్యక్షత పొందుకున్న మన జీవితాల్లో ప్రత్యేకంగా జీవించాడు. దేవుడు అబ్రహాముని బాగా ఆశీర్వదించాడండి. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాడు. అబ్రహామునేనా దేవుడు ఆశీర్వదించేది? మనల్ని కూడా ఆశీర్వదించేవాడు అనమాట. దేవుడు మనల్ని కూడా ఆయన ఆశీర్వదించేవాడు. ఆశీర్వాదకర్తలుగా మనల్ని ఉంచేవాడు అండి దేవుడు. ఆయన నమ్ముకున్న తర్వాత మన స్థితిగతులు మార్చేవాడు, మన జీవితాల్ని మెరుగుపరిచేవాడు, మన కుటుంబాల్ని మెరుగుపరిచేవాడు, మళ్ళీ ఆర్థికంగా ఆయన బలపరిచేవాడు. వెండి బంగారం ఆనాడు చరాస్తి అనమాట. వెండి బంగారాలు, పశువులు ఆనాడు చరాస్తి, ఈనాడు స్థిరాస్తి అనమాట. ప్లాట్లు, పొలాలు ఈనాడు స్థిరంగా ఉండే ఆస్తులు, ఆనాడు చరాస్తులు అనమాట. ఒకటి నుంచి ఒక చోటకి షిఫ్ట్ అవటం అనమాట. ప్రియమైన వాళ్ళారా, అంత ధనవంతుడు కూడా ఏమంటా ఉన్నాడు? అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, లోతు కూడా ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాముకి పశువులు ఉన్నాయి, లోతుకు కూడా పశువులు ఉన్నాయి. అబ్రహాము పశువులకి ఎవరున్నారు? కాపర్లు ఉన్నారు. లోతు పశువులకి కాపర్లు ఉన్నారు. వీరు కలిసి నివసించలేనంత సమస్య ఏర్పడతా ఉందన్నమాట. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఫైట్ చేస్తా ఉన్నారు అనమాట. ఎవరు? కాపర్లు. అయితే ప్రియమైన సోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితుల మధ్య అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని ప్రత్యక్షత కలిగిన వారు ఎలా ఉంటారో ఆ మాట మనం చదువుకుంటాం అనమాట. 8వ వచనం. కాబట్టి అబ్రహాం ఇలా అంటా ఉన్నాడు, మనము బంధువులు గనుక నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. చాలా ప్రత్యేకత అండి. ఎంత ప్రత్యేకత కలిగి జీవిస్తున్నాడు చూస్తా ఉన్నాం. అయ్యా మనం బంధువులమయ్యా, మనము ఎంత మాత్రం కూడా కలహం ఆడకూడదు. ఎందుకంటే మనము జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నామని. ప్రియమైన సోదరి సహోదరులారా, యేసు ప్రభుని నమ్ముకున్నాం, దేవుని ప్రత్యక్షత పొందుకున్నాం, యేసు ప్రభు పేరు పెట్టుకున్నాం, మంచిదే. మన జీవితాల్లో ప్రత్యేకత కలిగి జీవిస్తా ఉన్నావా? యేసు ప్రభు నమ్ముకొని ఇంకా కలహాలే ఉన్నాయా? అసమాధానమే ఉందా? నెమ్మది లేని స్థితే ఉందా? ఒకసారి ఆలోచించేద్దామండి. మనలో కలహం ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు. అబ్రహాం అంటా ఉన్నాడు, అయ్యా నీవు కుడి తట్టు వెళ్తావా? నేను ఎడమ తట్టు వెళ్తాను. లేకపోతే నువ్వు ఎడమ తట్టు వెళ్తావా? నేను కుడి తట్టు వెళ్తాను. నీ ముందు ఉంది కనుక నువ్వే చూస్ చేసుకో అని చెప్తా ఉన్నాడు. కానీ లోతు అక్కడ 12వ వచనం చదువుకుందాం. అబ్రహాము కనానులో నివసించిన లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను అని మనం చూస్తున్నాం. సొదొమకి ఎవరు వెళ్ళారు? లోతు వెళ్ళాడు. కనానులో ఎవరున్నారు? అబ్రహాము ఉన్నాడు. ఎందుకు సొదొమ ప్రాంతానికి లోతు వెళ్ళాడు? అక్కడే మనం చదువుకుంటే 10వ వచనంలో ఏమంటా ఉన్నాడు? లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను ఆ పట్టణమును నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్త దేశము వలెను నీళ్లు పారు దేశమునై ఉండెను. లోతుకి ఎలా కనపడతా ఉంది? సొదొమ గొమొర్రా యెహోవా తోటలా కనబడింది అనమాట. అయితే ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని వెళ్తా ఉన్నాడు. ఈ కన్నులెత్తి
లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం. కొన్నిసార్లు ఈ నేత్రాశల నిమిత్తం లోకంలో ఆకర్షింపబడి జీవితాలు పతనమైపోతా ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం మన ఆత్మీయ జీవితాన్ని కూల్చిపడేస్తాయి అన్నమాట. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. మెలకు కలిగి జీవించాలి. ఒక విశ్వాసులుగా మన జీవితంలో ప్రత్యేకత కలిగి ఉండాలి. ప్రత్యేకత లేకపోతే పాడైపోతామండి. ఆత్మీయ జీవితం పాడైపోతుంది, పతనం అయిపోతుంది. ఆ తర్వాత కన్నీరు, నిరాశ మాత్రమే మిగిలిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, అది యెహోవా తోటలా కనపడుతుందంట. అదే యెహోవా తోటలా కనపడింది. ఆ తర్వాత కొన్ని రోజులకు సొదొమ గొమొర్రా ఏమైంది? దేవుని అగ్ని చేత ఆకాశం నుండి అగ్ని గంధకాలు పడ్డాయి. ఆ సొదొమ గొమొర్రా అంతా పతనం అయిపోయింది అనమాట. చివరికి ఎవరు మిగిలారు? లోతు ఆస్తి అంతా పోయింది. చివరికి లోతు యొక్క కుమార్తెలు ఇద్దరు మాత్రమే మిగిలారు అన్నమాట. భార్య కూడా బయలుదేరింది వారితో పాటు. ఆమె లోతు భార్య ఆ యొక్క సొదొమ గొమొర్రా విడిచిపెట్టింది, కానీ మనసులో విడిచిపెట్టలేదు అనమాట. వెనక వైపు చూసింది, ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది అన్నమాట. కొన్నిసార్లు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ప్రత్యక్షత పొందుకున్నాం, కానీ అజ్ఞాన దశలో ఉన్న పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న ఆశలు విడిచిపెట్టలేదు అనమాట. ఆ లోకములో ఉన్న ఆశలు విడిచిపెడతలా. అందుకే మన జీవితాల్లో ప్రత్యేకత కనపడతలా. ప్రత్యేకత కనబడకపోతే మనల్ని చూసి ఎవరైనా నమ్ముకుంటారా? అయ్యా యేసయ్య సమాధానం ఇస్తాడు రాండి, మీ జీవితాన్ని మారుస్తాడు రాండి అంటే నీకు సమాధానం ఉందా అని వాళ్ళు ప్రశ్నిస్తారన్నమాట. నీ జీవితం మారిందా? నీ జీవితంలో నెమ్మది ఉందా అని లోకంలో వాళ్ళు ప్రశ్నిస్తారు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ మూర్ఖులకు తరానికి వేరుగా ఉండి మనం ప్రత్యేకంగా జీవించే వారంగా ఉండాలి. ఇక్కడ అబ్రహాము ప్రత్యేకంగా జీవించాడు. ప్రియమైన సహోదరులారా, మన జీవితాల్లో కూడా ప్రత్యేకత కలిగి ఉండాలి. ఏ విషయాల్లో ప్రత్యేకత కలిగి ఉండాలి? ఒక మాట నేను చదువుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో నేను చదువుతాను, దయచేసి గమనించండి. మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకి మాదిరిగా ఉండము అని ఇక్కడ తిమోతి చెప్తా ఉన్నాడు. తిమోతి మాత్రమే కాదు, కానీ మన జీవితాల్లో ఏ విషయాల్లో ప్రత్యేకత కలిగి ఉండాలి? అమ్మా దేవుని నమ్ముకున్నాం, దేవుని ప్రత్యక్షత పొందుకున్నాం, మన జీవితంలో ప్రత్యేకత ఉందా? మన మాటలు మారాయా? మన ప్రవర్తన మారిందా? ఒకసారి ఆలోచించేద్దాం. మన ప్రేమ మారిందా? యేసయ్య ప్రేమ చాలా గొప్పది. మనమైతే స్వార్థపరులు, కానీ యేసయ్య నిస్వార్థంగా ప్రేమించాడు. చదువుకోండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో ఒక మాట చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఏదైనగా మన ఇంకా బలహీనమై ఉండగా. చాలు, మంచిది. ఇంకా మనం బలహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడండి. ఆయన మనం భక్తిహీనులమై ఉండగా, తర్వాత చదువుకోండి, ఈ మాటలో టైం లేదు కాబట్టి నేను ముందుకెళ్తా ఉన్నాను. మనం బలహీనులమై ఉండగా ప్రేమించాడు, మనము భక్తిహీనులుగా ఉండగా ప్రేమించాడు. 8వ వచనంలో పాపులమై ఉండగా ప్రేమించాడు. 10వ వచనంలో శత్రువులమై ఉండగా ప్రేమించాడు. ఎవరైనా బలహీనులు ప్రేమిస్తారా? ప్రేమిస్తారా? భక్తిహీనులు ఎవరైనా ప్రేమిస్తారా? పాపులను ఎవరైనా ప్రేమిస్తారా? శత్రువులను ఎవరైనా ప్రేమిస్తారా? కానీ యేసయ్య ప్రేమించాడండి. కనుక మన జీవితాల్లో ప్రత్యేకత ఉండాలి, మన మాటల్లో ప్రత్యేకత ఉండాలి, మన ప్రవర్తనలో ప్రత్యేకత ఉండాలి, అలాగే మన ప్రేమలో ప్రత్యేకత కలిగి జీవించాలి, అక్కడే విశ్వాసంలో ప్రత్యేకత కలిగి జీవించాలి. ప్రతిదానికి మనము నిరుత్సాహపడకూడదండి. ఏం చేస్తాడులే, ఆయన ఏం చేస్తాడులే అన్నట్టుగా మనము నిరుత్సాహపడకూడదు. దేవుడు ఏదైనా చేయగలడు. బ్రదర్, దేవుని మీద నమ్మకం ఉంచండి, ఆయన మీకు సహాయం చేస్తాడు అని ధైర్యం చెప్పేవారంగా ఉండాలి. మన జీవితాల్లో కూడా దేవుడికి అసాధ్యం కానిది ఏమీ లేదు అని నమ్మకంతో, విశ్వాసంలో ప్రత్యేకంగా జీవించాలండి, పవిత్రతలో. కనుక మన పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. నేను పరిశుద్ధుడు కనుక మీరును
పరిశుద్ధులై ఉండుడి అని తెలియజేస్తాం. దయచేసి వాటర్ ఎవరన్నా కొంచెం. కనుక ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులై జీవించడానికి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు మన జీవితాల్లో కూడా పరిశుద్ధంగా జీవించారు. అబ్రహాము జీవితంలో ప్రత్యేకత, మొట్టమొదటిగా అబ్రహాము ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? ప్రత్యక్షత పొందుకున్న అబ్రహాము ఏం కలిగి జీవించాడు? ప్రత్యేకంగా జీవించాడు. కనుక మన జీవితాల్లో కూడా ప్రత్యేకంగా జీవిద్దాం. అలాగే అబ్రహాము జీవితంలో మరొక మాట మనం నేర్చుకుందాం. అబ్రహాము జీవితంలో మరొక అనుభవం అక్కడే ఆదికాండం 22వ అధ్యాయం కొద్దామా? 22వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఒక టెస్ట్ అబ్రహాముకు పెడతా ఉన్నాడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను అని మనం చూస్తున్నామండి. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ అబ్రహాముకి ఒక పరీక్ష మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము జీవితంలో ఏముంది? మొట్టమొదట ప్రత్యక్షత పొందుకున్న దేవుణ్ణి నమ్ముకున్న అబ్రహాం ఎలా జీవించాడు? ప్రత్యేకంగా జీవించాడు. అలాగే అబ్రహాము ప్రత్యేకంగా జీవిస్తుండగా ఏమొచ్చింది? పరీక్ష వచ్చింది. ఏ పరీక్ష అది? కుమారుణ్ణి, ఒక్కడే ఉన్న ఒక కుమారుణ్ణి ఆ మోరియా పర్వతం మీద ఏమని చెప్పమన్నాడు? దహన బలిగా అర్పించని చెప్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళనా, అబ్రహాముకు దేవుడు ఎప్పుడు కుమారుని అనుగ్రహించాడు? ఎప్పుడు ఇచ్చాడు? 100 సంవత్సరాలప్పుడు, 99 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు 100 సంవత్సరాలప్పుడు దేవుడు ఇస్సాకుని కుమారుడుగా అనుగ్రహించాడు. అప్పుడు శారా వయసు 90 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఒక కుమారుని అనుగ్రహించాడు. దేవుడు ఎప్పుడో 75 సంవత్సరాలప్పుడే కల్లియ దేశంలో వాగ్దానం చేశాడు. దేవుడు నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలె, భూమి మీద ఇసుక రేణువుల వలె, సముద్రంలో ఉన్న ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తారని చెప్పాడు. అయితే ఆ ఒక్కడే ఉన్న ఒక కుమారుణ్ణి బలిగా అర్పించమని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇవ్వడానికి ఎవరైనా సిద్ధపడతారా? ఆలోచన చేయండి. ఎప్పుడు అడుగుతా ఉన్నాడు? దాదాపుగా ఇస్సాక్కి 25 సంవత్సరాలని పండితులు చెప్తా ఉన్నారు. 125 సంవత్సరాలు ఉన్నాయి. ఎవరికి? అబ్రహాంకి. 125 సంవత్సరాలు అప్పుడు పరీక్ష వచ్చిందనమాట, కుమారుని అర్పించమని. దేవుడు దహన బలి కోరుకునేవాడా? దేవుడు నరహత్య కోరుకునేవాడా అంటే కాదండి. దేవుడు పరిశీలన చేస్తా ఉన్నాడు. అయితే అబ్రహాం ఏం చేశారంటే చిత్తము ప్రభువా అని ముందుకు కొనసాగుతా ఉన్నాడు. ప్రేమైన సోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 9వ వచనంలో అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠముపై ఉన్న కట్టెల మీద ఉంచాను. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకుంటే, అక్కడ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి మన జీవితాల్లో ఆ బలిపీఠం దేనికి సూచనగా ఉందంటే ప్రార్థనకి, అలాగే సహవాసానికి, అలాగే ఆరాధనకు, అలాగే పాపపు ఒప్పుకోలుకు ఈ బలిపీఠం అనేది సూచనగా ఉందండి. అలాగే కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. ఆ బలిపీఠాలు కడుతూ ఉన్నామా మన జీవితాల్లో? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్న తర్వాత కనీసం బైబిల్ చదివారా? ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు. ఎన్ని గంటలు? రోజుకి 24 గంటలు. ఎంత సమయం ఇస్తున్నా దేవునికి? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లేనా? అబ్రహాము పరీక్ష వచ్చింది. నీవు నన్ను ప్రేమిస్తావా లేకపోతే నీ కుమారుణ్ణి ప్రేమిస్తావా? ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి? ఎవరు ప్రేమించాలండి?
దేవుణ్ణి ప్రేమించాలి. మనందరికంటే నిన్ను పుట్టించింది ఆయనే, నిన్ను బ్రతికించేది ఆయనే, నిన్ను నన్ను కాపాడేది ఆయనే, నీకు నాకు రక్షణ ఇచ్చింది ఆయనే. కలవరిశిలో ప్రాణం పెట్టి నిన్ను నన్ను ఆ రెండవ రాకడలో ఆ యొక్క ఆకాశ మండలానికి వచ్చేటప్పుడు మన సమాధుల నుంచి తిరిగి లేపేది ఆయనే. మన పిల్లలు వచ్చి నాయన లే అమ్మా లే అని లేపుతారా? అమ్మా లేపుతారా? ఎవరైనా? ఎవరు లేపురండి. ఆయన మాత్రమే మనం లేపేవాడు. ఆయన మనం ఎక్కువగా ప్రేమించాలి. మన పిల్లల కంటే, మన ఆస్తి కంటే, మనకు కలిగిన దాని అంతటి కంటే ఆయన ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. అబ్రహాము ఆయన ప్రేమించాడు. తన కుమారుని కూడా ఈయడానికి బలిగా అర్పించడానికి వెనుతిరగలేదండి. 12వ వచనంలో చెప్తా ఉన్నాడు, ఆ చిన్నవారి మీద చేయి వేయకము. అక్కడే ఒక మాట మనం ఒక ధ్యానం చేస్తే 9వ వచనంలో, ఆ బలిపీఠము కట్టెను చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి, చక్కగా పేర్చి. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు క్రమంగా కూర్చుంటా ఉన్నాం. మంచిది, మీరు క్రమంగా కూర్చున్నారు. మనం క్రమంగా కూర్చోవాలి. మన పిల్లల్ని కూడా దగ్గర కూర్చోబెట్టుకోవాలి. ఒకవేళ అల్లరి చేసి బయటికి తీసుకెళ్ళి సముదాయించాలి. ప్రియమైన వాళ్ళరా, మన ఆరాధనలో మన దేవుని సన్నిధిలో కూర్చునేటప్పుడు, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. మన ప్రవర్తన జాగ్రత్త కలిగి ప్రభువుని ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండాలి. ఇక్కడ అబ్రహాము ఆ జీవితంలో చూస్తే ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు? ఇస్సాకు కట్టెల మోపు ఆ పర్వతాల మీద ఎత్తుకొని వెళ్తున్నాడంటే పిల్లోడు ఎత్తుకోగలనా? దహన బలిపీఠానికి కావాలంటే దాదాపుగా ఒక మంచి పెద్ద మోపు కావాలన్నమాట. ఆ మోపుని తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఒక యవనస్తుడే అట్లా తీసుకొని వెళ్ళగలడు. కానీ దేవుని యొక్క ఆ తండ్రి మాటకు విధేయుడై ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు, మన కుటుంబాల్లో మన పిల్లలు? ఒకసారి ఆలోచన చేద్దాం. 25 సంవత్సరాలు వచ్చిన కుమారుడికి విధేయత చూపుతున్నాడా? ప్రియమైన సోదరి సహోదరులారా, మన పిల్లలు మనకు విధేయత చూపుతున్నారు, మన మాట వింటున్నారా? అమ్మా చర్చికి రా అంటే నువ్వు పోయావు ఎప్పో అని అంటా ఉన్నారా? లేకపోతే అమ్మా నీతో పాటు చర్చికి వస్తారని వస్తున్నారా? ఇక్కడ విధేయత చూపుతా ఉన్నాడు ఎవరు? కుమారుడు. తండ్రి ఆ బలిపీఠం మీద, అక్కడ బలిపీఠం పెట్టినప్పుడు, కట్టెలు పేర్చినప్పుడు దాని మీద పండుకొని చేతులు అప్పగిస్తా ఉన్నాడు తండ్రికి. ప్రియమైన వాళ్ళరా, అక్కడే మనం చదివితే 11వ వచనంలో, ఆ 10వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడని వధించడానికి. నిజంగా ఎంత విధేయత కలిగి ఇస్సాకు మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో అర్థం చేసుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేయునా అని సామెత ఉందన్నమాట ఈ లోకంలో. మనం ఎలా జీవిస్తాం యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ జీవితమే మన పిల్లలు కలిగి ఉంటారన్నమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, మనము కొంతైనా మన పిల్లల్ని ప్రభు వైపు నడిపించే వారంగా ఉండాలండి. వారిని శారీరకంగా మనం కనగలం, కానీ వారిని ఆత్మీయంగా కనగలమా అని ప్రశ్న వేసే వాళ్ళు ఉంటారు. మన బాధ్యత మనం వహించాలి, తర్వాత ప్రభువుకి అప్పగించాలి. కొన్ని కుటుంబాల్లో మంచి ఆత్మీయులు ఉంటారు, కానీ పిల్లలు ఆత్మీయులు ఉండరు, వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. కానీ ప్రభు వైపు మనం తిప్పేవారంగా ఉండాలి. చిన్ననాటి నుంచే వారికి మంచి పాఠాలు, వారికి ప్రభు పాఠాలు నేర్పించే వారంగా ఉండాలి. ప్రియమైన సోదరి సోదరులారా, అబ్రహాం జీవితంలో మనం చూస్తే ఆ పరీక్షలో జయాన్ని పొందిన వాడుగా ఉన్నాడు. అక్కడే మనం చదువుకుంటే 12వ వచనం చదువుతారా? అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చేయి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుని నాకు వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుతున్నది. నేను అబ్రహాము ఎవరికి భయపడేవాడంట? దేవునికి భయపడేవాడంట. ప్రియమైన సోదరి సహోదరులారా, అబ్రహాము దేవునికి భయపడేవాడు. దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు, ప్రత్యేకంగా జీవించాడు, పరీక్షలో జయాన్ని పొందాడు, దేవుని దగ్గర మెప్పు పొందాడండి. దేవునికి భయపడేవాడు. మనము దేవునికి భయపడతా ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. నేను ముగిస్తా ఉన్నాను. దేవునికి మనం భయపడతా ఉన్నామా?
ఒకసారి ఆలోచించే ప్రియమైన సోదరి సహోదరులారా, ఆరాధన ఎన్ని గంటలకు వస్తా ఉన్నారు? దేవునికి భయపడినట్టేనా? దేవుని సేవకులు ఇక్కడ వచ్చి ముందుగానే వారు కూర్చొని నడిపిస్తూ ఉంటే ఎప్పుడో మనం తీరిక తీర్చుకొని వస్తే ఉపయోగం ఉందా? భయపడినట్టేనా? ప్రియమైన సోదరి సోదరు అందరూ పాడుతూ ఉంటే నోరు తెరిచి పాడరు అనమాట. వందనాలు చెప్పమంటే వందనాలు చేతులెత్తి వందనాలు చెప్పరు. నోరు తెరిచి గలమెత్తి పాడరు, నోరు తెరవు. ఆరాధనలో మోకరించరు. దేవునికి భయపడినట్లేనా? ఒకసారి ఆలోచించారు. ప్రియమైన సోదరి సహోదరులారా, దేవునికి భయపడాలండి. దేవునికి భయపడితే మనకు ఆశీర్వాదం. భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం అని దేవుని వాక్యం సెలవిస్తాం. విశ్వాస జీవితంలో ప్రత్యేకంగా జీవిస్తా ఉన్నప్పుడు, మనం పెరుగుతా ఉన్నప్పుడు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో 10th క్లాస్ పరీక్షలు వస్తాయి కదా, పిల్లలకు వచ్చినాయి కదా, దాంట్లో రిజల్ట్ వచ్చింది కదా. 5వ క్లాస్కే వస్తాయా ఫైనల్ ఎగ్జామ్స్? ఒక టైం ఉంటుంది అనమాట. మన విశ్వాస జీవితంలో దేవుడు ఎంతైతే భారాన్ని మన మీద మోపాలో, ఎంతైతే శ్రమలు మనం తట్టుకుంటామో అంత శ్రమలే మన మీద పెడతాడండి. అంతేకాని మన చిన్న పిల్లలు, ఒక పిల్లోడికి, చిన్న పిల్లోడు అనుకో 2 కేజీలు బరువు మోయగలడు అనుకో, 4 కేజీలు పెడతావా? అది చేదస్తం అంటారు అనమాట. దేవుడు షాడిస్ట్ కాదనమాట. అది ఎంతైతే బరువు మోయగలరో అంతే బరువు మోపుతాడు అనమాట. మన జీవితాల్లో కూడా దేవుడు మనం ఎంతైతే తట్టుకుంటామో, ఎంతైతే భరిస్తామో అంత శ్రమలో పెడతాడు దేవుడు. ఎందుకంటే శ్రమ కలుగుట నాకు మేలాయను. మన జీవితాలు క్రమపరచబడ్డానికి, మనం ప్రభువుని మరింతగా అత్తుకోవడానికి, మన ప్రభు కొరకై మరింతగా జీవించడానికి ఆయన మళ్ళీ ఏం చేస్తారండి? దేవుడు శ్రమ పెడతాడు. కనుక శ్రమలు నాకొద్దు, తీసేయి కాదు. శ్రమల్లో ప్రభువా ఎందుకు ఈ శ్రమను నాకు అనుగ్రహించావు? నాకు పాఠాలు నేర్పించాయా? నీకు విధేయత కలిగి జీవించడానికి సహాయం అనుగ్రహించాయా? నిన్ను మరింతగా అత్తుకోవడానికి సహాయం అనుగ్రహించాయని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ శ్రమలు కొంతకాలమే అన్నాడు పేతురు రాసిన పత్రికలో. ఆ కొంతకాలం తర్వాత మరి విడిచిపోతాయి. శ్రమల తర్వాత ఏముంటది? మేలుంటది అనమాట. దేవుడు మేలిచ్చేవాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, అబ్రహామును ఆశీర్వదించాడు. ఈనాడు అబ్రహాము సంతానం విస్తరించబడిందండి. దేవుడు ఆశీర్వదించాడు లేదా? ఆ తర్వాత చూస్తే అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. కనుక అబ్రహాము జీవితంలో మనం నేర్చుకున్న పాఠాలు, అబ్రహాము మొట్టమొదటిగా ఏం పొందుకున్నాడు? దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడండి. నీవు దేవుని ప్రత్యక్షత పొందుకున్నావా? దేవుని ప్రత్యక్ష పొందుకున్న అబ్రహాము ఎలా జీవించాడు? ప్రత్యేకంగా. మన జీవితంలో ప్రత్యేకత ఉందా? మనం చూసి అరే వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, మేము కూడా వెళ్ళాలి అని మన జీవితాలు ఆ విధంగా ప్రత్యేకంగా ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుందామండి. హృదయాలు కఠినపరుచుకోవద్దు, మన జీవితాలు మార్చుకుందాం. దేవుడు దయ కలిగిన వాడు. అట్లాగే ఆయన దహించు అగ్ని డొక్కు తీసి డోలు కడతాడు అనమాట. ఆయన మాట వినకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దేవుడు అంటే ఆశమాష కాదు. ప్రత్యేకంగా జీవిస్తున్న మన జీవితాలు ఏమొస్తాయండి? పరీక్షలు వస్తాయి. పరీక్షల్లో ఫెయిల్ అవ్వకూడదు, అవమానం. పరీక్షలు ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. కనీసం 100కు 100 రాకపోయినా, 98 రాకపోయినా, 75 రాకపోయినా 100కి ఎన్ని మార్కులు రావాలి? కనీసం 35 మార్కులైనా పాస్ అవుదాం చాలు. ఏమవుదాం? పరీక్షల్లో పాస్ అవుదాం. పరీక్షల్లో కొన్ని పాఠాలు నేర్చుకొని చక్కగా ఆశీర్వాదకరంగా ఉండి అనేక మందిని ఆశీర్వాదం వైపు మళ్ళించి అనేక మందిని ప్రభు వైపు తిప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను. మంచిది అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ విజయసాయికి వందనాలు తెలియజేస్తూ, సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఆ సమయాన్ని